ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీంట్లో కొంచెం జీలకర్ర వేసాను. ఇందులో కొంచెం వాము వేస్తున్నాను. కొంచెం వాము, కొంచెం మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. దీంతో లైట్ కదా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాకరకాయ బజ్జీలు చేద్దామని చేస్తున్నాను. ఇది కాకరకాయ బజ్జీలకి కొంచెం నేను పిండి కలుపుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. దీంట్లో జీరా పౌడరు, మిరియాల పౌడరు, కొంచెం జీరా, మిరియాలు, వాము, ఈ పొడి కొంచెం లూజ్ కలుపుకుందాం. ఫ్రెండ్స్, కాకరకాయతో బజ్జీ గిన్నె పెట్టాము. నూనె కాగింది చూడండి. సో పైకి వచ్చేస్తుంది కదా, ఇట్లా చూడండి. ఇది నాకు పల్లి నూనె, కొంచెం నురగొస్తుంది. అయిపోయినాయి చూడండి. సో కాకరకాయతో మన బజ్జీ. సో చూడండి ఎట్లా ఉన్నాయో. మళ్ళీ చెప్పుదురు కానీ మళ్ళీ ఇంకోటి వేస్తాను. ఫ్రెండ్స్, ఇది కాకరకాయ బజ్జీ. ఈ బజ్జీలు తింటూ ఎట్లా టేస్ట్ ఉందో అడుగుదాం. ఆగండి. చాలా బాగుంది. మళ్ళీ చేసుకోవచ్చా? ఎట్లా ఉంది? షుగర్కి ఎట్లా పనికొస్తుంది? చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆలుగడ్డ కూడా కొంచెం వేస్తున్నాను, అది కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఇది ఆలుగడ్డ బజ్జీ, ఇదేమో కాకరకాయ బజ్జీ. నేను సోడా ఉప్పు వేయలేదండి, అందుకనే ఇంకా ఇది వేస్తే ఇంకా కొంచెం ఉప్పుతాయి కదా, పొంగుతాయి. నేను అది వేయలేదు, ఎందుకంటే మన ఇంట్లోదే కదా అని, ఇంట్లోనే తింటాము, అమ్ముకోవడానికి కాదు కదా అని. ఓకే, నా యొక్క కాకరకాయ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయలతో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చో చూపించారు కదా. కాకరకాయ పౌడరు అండ్ ఫ్రై, ఇప్పుడు బజ్జీలు చేసాము. ఇటువరకు చేశాను కానీ ఇప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టాలనిపించింది, పెడుతున్నాను. మరొక వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్.